హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మా మెమరీస్. ఈరోజు విషయం ఏంటంటే మన ఆవు డెలివరీ అయింది. సో ఆ డెలివరీ ఎలా అయ్యింది ఏంటి అని చూపిస్తాను. అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, డెలివరీ అయింది కానీ ఆవు పెయ్య కడుపులోనే చనిపోయింది. సో ఒక మాటలో చెప్పాలంటే అబార్షన్ అయిపోయింది. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరెన్నో వస్తాయి. ఇదిగో డెలివరీ అయింది అయితే ఈ ఆవే. ఇది ఇప్పుడు సెకండ్ లాక్టేషను. దీని గురించి చెప్పాలంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇది మా ఇంటి దగ్గర అంటే మన ఫామ్లోనే పుట్టింది. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్కి వచ్చింది. ఇది దేనికి పుట్టిందంటే ఇగో దీనికి పుట్టింది, ఈ ఆవుకు పుట్టింది. ఇది అమ్మ. దీని ఫస్ట్ లాక్టేషన్లో అది, దీని సెకండ్ లాక్టేషన్లో ఇదిగో ఈ పెయ్యిని పెట్టింది. ఇది సెకండ్ లాక్టేషన్లోది. అది చూసారు కదా, ఇప్పుడు డెలివరీ అయింది. అది ఏదైతే ఉందో అది ఫస్ట్ లాక్టేషన్లో దీనికే పుట్టింది. ఇప్పుడు ఇది ప్రెసెంట్ సెకండ్ లాక్టేషన్. డెలివరీ అయ్యింది, కాకపోతే దీని పెయ్యి చనిపోయింది. అసలుకి దీనికి డెలివరీ టైం ఇంకా ఒక 20 రోజులు ఉంది. కాకపోతే ముందే డెలివరీ అయిపోయింది. ఎందువల్ల అంటే ఏమైందో తెలియదు కానీ ఆరోగ్యం దీనికి కడుపులో పెయ్యి చనిపోయింది. చనిపోవడంతో ఇది డెలివరీ ఇలా అయిపోయింది. ప్రెసెంట్ చెత్త వేస్తుంది. సో డెలివరీ అయితే కంప్లీట్గా అయిపోయింది. చాలా ఇబ్బంది పడింది. కడుపులో పెయ్యి చనిపోవడం వల్ల చాలా కష్టపడింది ఎండడానికి. సో మా నాన్నగారు కొంచెం హెల్ప్ చేసి సహాయం చేయగానే మొత్తానికి బయటకు వచ్చింది. దీని దురదృష్టం ఏంటో ఫస్ట్ ఈతలోని అంతే. ఫస్ట్ ఈతలో డెలివరీ అయింది. డెలివరీ అయ్యి కొంచెం ఎదిగి ఒక 10 రోజులు పాలు అయి తాగింది. లంపీ వైరస్ వచ్చి చనిపోయింది. ఆల్రెడీ చెప్పాను కదా మన షెడ్ కన్స్ట్రక్షన్ వీడియోలో. ఇప్పుడు సేమ్ అదే జరిగింది. రెండో ఈతలో కూడా డెలివరీ అయ్యి కాకపోతే కడుపులోనే చనిపోయింది. ఇలా జరగడానికి మెయిన్గా ఒక 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ ఆవుని ఎవరైనా కొట్టినా ఏదైనా చేసినా ఇబ్బంది అవుద్ది ఇలాగే. అండ్ నెక్స్ట్ ఈ ఆవు ఎక్కడైనా గంతినా లేదా రాళ్ళ మీద అటు పడుకున్నా ఇలా ఏదైనా జరిగినా ఇబ్బంది అవ్వచ్చు. ఇంకా మూడోది ఏమైనా ఉందంటే అది దేవుడి దయ. దేవుడు ఆ లోపల ఉన్న పిల్లకి ఎన్ని రోజులు ఆయుష్ ఇచ్చాడో అన్ని రోజులు అది ఉంటుంది. ఇంకా దాన్ని మనం ఎవరం ఏం చేయలేం. అందుకే ప్రెగ్నెన్సీతో ఉన్నోటిని బయటని ఎక్కడ కట్టకుండా కొంచెం జాగ్రత్తగా ఉన్న ఏరియాల్లో అటు చూసుకోండి. మేము అలాగే చూసుకున్నాం దీన్ని. కాకపోతే ఇది కొంచెం ఎరగబడేది, అంటే ఎగరడం అది చేసేది. మరి అలా ఎగరడం వల్ల ఏమైనా ఇబ్బంది అయిందో ఏమో తెలియదు కానీ ఫస్ట్ నుంచి మాకు డౌట్ ఉండేది. ఎందుకంటే కడుపు ఒక గ్యాస్ వచ్చినట్టు ఎంత పొంగిపోయేది. ప్రెగ్నెంట్ ఆవులు ఉండి కానీ మరీ అంత పొంగిపోయి ఏం కనబడేవి కాదు. కానీ దీనికి అలా పొంగిపోవడం వల్ల మాకు ఫస్ట్ నుండి చిన్న డౌట్ వచ్చింది. ఈరోజు ఇలా అనుకోకుండా హఠాత్తుగా ఇలా ఈనేసింది. అసలు పొదును చేయలేదు, ఏమీ లేదు, టైం కూడా తివ్వలేదు, ఏం అవ్వలేదు. సడన్గా ఇంకా పిల్ల చనిపోయేసరికి అబార్షన్ అయిపోయింది. బయటను పారేసింది పెయిని. పాపం చాలా బాధపడింది. బాధపడ్డమా ఆవు బలం మీద ఉన్నది కానీ కీనింది, లేకపోతే ఏందో చచ్చిపోయిన పెయ్యి మెల్ల ఇలాగే వెనక్కి వచ్చేసి కలిపి. జనరల్గా దాని అంతటా అది న్యాచురల్గా డెలివరీ అవ్వాలంటే ముందు ఒక 10 రోజుల ముందు నుంచి పొదువు రెడీ అవుతుంది, ఆవు కూడా సర్దుకుంటుంది, తయారవుతుంది, తివ్వలేయడం ఇలా మనకు కొంచెం సిగ్నల్ ఇస్తుంది. ఇలా ఏవైతే ఇలా అబార్షన్ అయిపోయినా ఇలా ఇబ్బంది అయినా అలాంటివి మనకు చెప్ప పెట్టకుండా సడన్గా జరిగిపోతుంటాయి. చూడండి ప్రెజెంట్ అయితే ఇంకా చెత్త వేయలేదు, చెత్త వేస్తుంది. నార్మల్ డెలివరీకి దీనికి అదే తేడా. ఎందుకంటే నార్మల్గా డెలివరీ అయితే న్యాచురల్గా అన్నీ జరుగుతాయి. ఇది సడన్ డెలివరీ అంటే పెయ్యి కడుపులోనే చనిపోయింది. మ్యాక్సిమం చనిపోయిన ఒక 2-3 గంటల్లో అది బయటను పారేస్తుంది. మా సైడు పెయ్యిని పారేయడం అంటారు. కొన్ని సైడ్లు అయితే వేరే విధంగా పిలుస్తారు. డాక్టర్ల పరంగా సైన్స్ పరంగా అయితే అబార్షన్ అంటారు. 2 కాళ్ళు వచ్చి ఆగిపోయింది. హెడ్ రావాలి. 2 కాళ్ళు చిన్నది రాబోడికి ఆటోమేటిక్గా పెయ్యి హెడ్ అనేది వస్తుంది. అలా రాకపోయేసరికి మాకు ఎందుకో డౌట్ వచ్చి డాక్టర్ గారికి ఫోన్ చేసాం. చాలా ఇబ్బంది పడి నొప్పులు పడింది, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఒక 2 ఇంజెక్షన్లు కూడా వేయించారు. డాక్టర్ 2 ఇంజెక్షన్లు చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యింది. ఇప్పుడు బెల్లం మళ్ళీ గంటి జావ అది పెడుతున్నాం. అవన్నీ పెడితే సెట్ అవుతుంది. మెయిన్ దీనికి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు దానా అది మేపుదాం అనుకున్నాం. కాకపోతే పొదుమోపులు వచ్చాయి. ప్రజెంట్ అయితే దీని కండిషన్ బాగానే ఉంది. చెత్తది వేసిద్ది. ఇప్పుడు దీనికి గంటి జావ వేస్తున్నాం. డెలివరీ అయిన వెంటనే గంటి జావ అది పెడితే కొంచెం బలం చేరుతుంది. అదే అలాగే బెల్లం కూడా. ఈ బెల్లం అది పెట్టడం వల్ల ఏంటంటే కాల్షియం పెరుగుతుంది. కాల్షియం పెరగడం వల్ల బలం వచ్చి చెత్తది బేగా వేస్తుంది.
ఇంకా వేడి నీళ్ళతో మొత్తం బాడీ అది కడిగేసాం అనుకోండి, ఒళ్ళది నొప్పులు ఏమైనా ఉన్నా ఒళ్ళు నొప్పులు అవి పోతాయి. కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది, దానికి కూడా ఫ్రెష్గా ఉంటుంది. పెయ్యి బ్రతికినా చనిపోయిన దాని గురించి ఆలోచించకూడదు, బతుకున్న ఆవు గురించి ఆలోచించాలి. ఇంకెక్కడ నుంచి దీనికి ప్రాపర్గా తిండి అది పెట్టి ఆ చనిపోయిన పిల్లను మర్చిపోయేలా మనం చేసి కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకొని దీన్ని రికవర్ చేయడానికే చూడాలి. ఇంకా చనిపోయింది దాని గురించి ఆలోచిస్తే మనకేం రాదు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది మన గేదెకి ఏ దానా పెడుతున్నావు అని అడుగుతున్నారు. సో మీ అందరి కోసం వీడియో చేసి చూడండి. మన గేదెకి ఇదిగో మినబ్బొత్తు, గోధుమ బొత్తు ఈ 3 కలిపి 1.5 కేజీ డొక్కేసి నానబెడతాం. అది కాకుండా మళ్ళీ జొన్నలో కొంచెం బియ్యం అవి వేసి ఉడకబెట్టి ఆ 2 కలిపి నానబెట్టి ఉదయం ఒక బకెట్, రాత్రి ఒక బకెట్ పెడతాం. ఇదే దానా వేస్తాం. ఇంక మిగిలిందంతా గడ్డే. ఇది కలిపేసి మన గేదె కట్టడమే. చిన్న వెనక్కి వెళ్ళమ్మా జిగేలు. జావ పరంగా దానా పరంగా ఇవే వేస్తాం మేము. ఇది కాకుండా పచ్చగడ్డి, ఎండుగడ్డి. డైరీ ఫామ్ అనేది ఒక బిజినెస్లా కాకుండా మనం వాటికి సేవ చేసినట్టే చూడాలి. ఎందుకంటే అన్ని బిజినెస్లా కాదు, మనం తెలిసినా తెలియకపోయినా ఎంటర్ అయిపోయి ఏదో ఒకటి చేయడానికి. ఇందులో అయితే ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. మనకు నాలెడ్జ్ లేకపోయినా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మనకు చుట్టూ ఉండాలి. డాక్టర్లు మన అందుబాటులో ఉండాలి. ఒక్కొక్కసారి డాక్టర్లు కూడా హ్యాండ్ ఇచ్చేయచ్చు, అంటే వాళ్ళు కావాలని హ్యాండ్ ఎవరు. పశువు అనేసరికి ఎలాంటి వాళ్ళకైనా కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది, జాలి, దయ, కరుణ అనేది. డాక్టర్లకు ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కావాలని ఎవరో హ్యాండ్ ఓవర్. ఇప్పుడు తెల్లవారు 2 గంటలకు ఎప్పుడో ఇబ్బంది వచ్చింది అనుకోండి, అలాంటి 2, 3 ఆ టైంలో డాక్టర్స్ అవైలబిలిటీ తక్కువ. ఎప్పుడో కొందరు వస్తారు, కొందరు రారు. ఆ టైంలో వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టలేం కదా. మనకంటూ కొంత నాలెడ్జ్ తెలిసి ఉండాలి వీటి గురించి. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూడడం వల్ల మాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది, మా నాన్నగారి వెనక తిరగడం వల్ల. అదే స్టార్టింగ్లో ఇప్పుడు అందరూ డైరీ ఫామ్ బిజినెస్ పెడుతున్నారు, మనం కూడా ఫార్మింగ్ పెట్టేద్దాం అని చెప్పి వచ్చేస్తారు. నాలెడ్జ్ అది ఉండదు. అలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బంది. కొంచెం నాలెడ్జ్ ఉండి మన చుట్టుపక్కల కానీ మన ఫ్యామిలీలో కానీ ఫార్మింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళని అడిగి తెలుసుకున్నా, లేదా కొన్ని రోజులు మనం వాళ్ళతో ప్రయాణం చేసినా మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ మనకు ముందుకు ఉపయోగపడుతుంది. మాకు ఫస్ట్ టైం ఇలాంటిది మేము ఇందులో ఉండగా జరగడం, అంటే పెయ్యి కడుపులోనే చనిపోతే బయటికి రావడం. సో రేపు ఇంకొక దానికి ఏదైనా అయితే మాకు ఒక అవగాహన వస్తుంది. మాకు కంగారు పడకుండా ఏం చేయాలన్నదే ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్గా కొన్నిసార్లు అలా జరుగుతాయి. ఇదంతా భగవంతుడి సృష్టి. కడుపులో చనిపోయిన ఒక 2-3 గంటల్లో ఆటోమేటిక్గా బయటకు వచ్చేలాగే భగవంతుడు చేస్తాడు. కాకపోతే నార్మల్ దానికన్నా ఇది కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఆవుకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మనం దానికి కాల్షియం కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఇలా కొంచెం కాల్షియం జెల్స్, బెల్లం, దానా అది కొంచెం గట్టిగా వేసి దాన్ని కొంచెం కేర్ తీసుకుంటే ఒక వారం రోజుల్లో సెట్ అయిపోద్ది. ఇది ఒకటి మనం చూసుకోవాలి. మిగిలిందంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం గాబరా పడాల్సిన అవసరం లేదు. వర్షాల వల్ల గడ్డి లేదు, అండ్ ఒట్టిగడ్డి కూడా మాది మేట అయిపోయింది. అందుకే కొత్త గడ్డి మేటు వేద్దామని చెప్పి ఒక బొలేరో చెప్పాం. 5,000 తీసుకున్నారు. 5,500 అయింది మొత్తం మేటు మొత్తం వేయడానికి. అలాగా గడ్డి బాగానే తెచ్చారు. మేట అయింది, చూసారు కదా మేట ఎంత ఉందో. ఒట్టిగడ్డి కూడా వేయించాం. చూసారు కదా గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. డైరీ ఫాము పెట్టిన తర్వాత చాలా సర్కమ్స్టాన్సెస్ వస్తాయి మనకి. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కూడా చాలా ఫేస్ చేయాలి. కొన్నిసార్లు మనకి భయం కూడా వేస్తుంది. నేనైతే ఫస్ట్ భయపడ్డాను. కాళ్ళు ఒకటే వచ్చాయి, బుర్ర రాలేదు, చాలా ఇబ్బంది పడింది. ఆవు చూస్తే చనిపోయినట్టు ఫీల్ అయ్యి పడుకుని పోయి చాలా ఇబ్బంది పడింది. కానీ మా నాన్నగారికి అన్నీ తెలుసు కనుక చెప్పారు, ఇలాగా పొజిషన్ చిన్న తప్పింది, దానివల్ల అలా ఇబ్బంది పడుతుంది అనుకున్నాం.